కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసుపై ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ ముగిసింది. సంజయ్ రాయ్ ఉన్న కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లోనే పాలిగ్రాఫ్ పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. ఒక అధికారి గదిని తాత్కాలికంగా సౌండ్ ప్రూఫ్ గా చేసి మెజిస్ట్రేట్ సమక్షంలో సిబిఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు ఈ పరీక్ష సాగింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఆర్జికర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరో ముగ్గురికి నిన్ననే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. తాజాగా సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ పరీక్ష పూర్తయింది. దీంతో మొత్తం 4కి పరీక్ష పూర్తయింది. మరో 2కి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాల్సింది. ఇక పాలిగ్రాఫ్ పరీక్షలో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత కోర్టుకు నివేదిక సమర్పించనుంది సిబిఐ. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు తాను ఈ నేరం చేయలేదన్నాడు సంజయ్ రాయ్. తనను అనవసరంగా ఇరికించారంటూ కోర్టుకు తెలిపారు. దీంతో పాలిగ్రాఫ్ పరీక్షలో ఏం తేలుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్షకు ఎందుకు ఒప్పుకున్నావని మెజిస్ట్రేట్ ప్రశ్నించినప్పుడు తాను ఏ తప్పు చేయలేదంటూ సంజయ్ రాయ్ చెప్పినట్టు తెలుస్తోంది. తనను ఇరికించారని, పాలిగ్రాఫ్ పరీక్షలోనైనా తాను నిర్దోషినని తేలుతుందని భావిస్తున్నట్టుగా తెలిపాడు. సంజయ్ రాయ్కి సిబిఐతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. మరోవైపు సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని కస్టడీలోకి తీసుకునే సమయంలో అతని శరీరంపై గాయాలను గుర్తించింది సిబిఐ. కుడి, ఎడమ మోచేయితో పాటు తుంటిపై గాయాలున్నట్టుగా గుర్తించారు అధికారులు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల నిందితుడికి గాయాలైనట్టుగా సిబిఐ భావిస్తోంది. గాయాలపై ప్రశ్నించినప్పుడు సంజయ్ రాయ్ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.